హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు పుట్టపర్తి సాయిబాబా 99వ పుట్టినరోజు సందర్భంగా గుడికి అయితే వచ్చిన. హోమం చుట్టూ తిరిగి సాయిబాబా కాడ దండం పెట్టుకొని గుడి లోపలికైతే పోతున్నాం. మేము గుడి లోపలికైతే పోయి దర్శనం అయితే దేవుడికి దర్శనం చేసుకుని పోయేసరికి అన్నీ రెడీ చేసి పెట్టినారు. సత్యనారాయణ పూజ కావచ్చు అనుకున్నాము, కాదు పుట్టపర్తి సాయిబాబాకు సత్యనారాయణ స్వామి లాగా పూజ అయితే మొదలుపెట్టిర్రు. మేము ఏంటిది అనుకున్నాం. మేమైతే ఏం తీసుకపోలేదు. కలుషం, కొబ్బరికాయలు, 2 జాకెట్ ముక్కలు, బియ్యం కావాలి అని అన్నారు. అన్నీ వాళ్ళే ఇచ్చారు. కానీ అయితే ఇక మేమేం చేసిన 2 కొబ్బరికాయలు అయితే కొనుక్కొచ్చుకున్నాము. పక్కన ఆంటీని అడిగితే టవల్ ఇచ్చింది, కొన్ని బియ్యం ఇచ్చింది. ఉన్న వాటితోటి అయితే ఇక అందరికీ ఈ విధంగానైతే అలంకరించుకున్నారు. మేము ఉన్న వాటితోటే పూజ అయితే చేసుకున్నాం. ఈ విధంగానైతే అందరు కలుషము, జాకెట్ కలుషానికి పెట్టి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి వాళ్ళే వాళ్ళే గౌరమ్మనైతే చేసి ఇచ్చారు. పసుపు గౌరమ్మనైతే చేసి ఇచ్చిండ్రు వాళ్ళే. ఈ విధంగానైతే సాయిబాబా గుడిని అలంకరించుకున్నారు. చాలా జనాలు అయితే వచ్చారు. పూజకైతే అందరు చాలా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విధంగానైతే అలంకరించుకున్నారు అందరూ. మేము కూడా మాకు తోచిన విధంగా మేమైతే చేసుకున్నాం ఉన్న వాటితోటి. గణపతి పూజ చేసి అగరవత్తుల ధూపం అయితే వేసాము. నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివిక్త సంయుక్తం వందనా యోజితం బ్రహ్మాండం ప్రయత్నమే సర్వదేవతాని భగవాన్ చేసే సత్యసాయి పరబ్రహ్మణే నమః చూపెట్టండి. అలాగే మీకు ఒక ఫోటో ఇవ్వడం జరిగింది, చూసారా? ఆ ఫోటో కూడా చూపెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి చూపెట్టండి. పైకి ఒక్కసారి లేపి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి నిరాసనాంతరం చాలా చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.